కౌటిల్య శాస్త్రంలో 10వ అధికరణం అధ్యాయం 5 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 155 పక్షక క్షోరస్య మండలమును పురోభాగమందును వ్యూహ విభాగము. ప్రకరణం 156 సార ఫల్గు బల విభాగము. 150 ప్రకరణం 157 ప్రత్యుస్వర రథ హస్తి యుద్ధములు. 500 ధనస్సుల దూరమందు గాని ప్రదేశమున కనుగొనముగా గాని దుర్గమును నిర్మించి యుద్ధములోనికి దిగవలెను. సైన్యమును శత్రువును కనిపించకుండానట్లు గావించి ఆయా స్థానములందు ముఖ్యుల నియమించి సేనాపతియు నాయకుడు సేనా వ్యూహము సమర్పించవలెను. శమమును కోకని చొప్పున పదాతులను 3 శమముల ఒకటి చొప్పున గుర్రములను 5 శమములకు ఒకటి చొప్పున రథములను ఏనుగులను నిలబెట్టవలెను. లేదా దీనికి 2 3 దూరమును నిలబెట్టుకోవచ్చును. ఒక్కొక్కడు సమర్థము లేక సుఖముగా యుద్ధము చేయవలెను. ధనస్సులుగా 5 రత్నాలు అంతటికి దూరమున అతడొక ధనుర్ధనుని నిలపవలెను. 3 ధనస్సుల దూరమును గుర్రపు రౌతును 5 ధనస్సుల దూరమును రథమును ఏనుగును నిలపవలెను. పక్షములు కక్షములు ఉరోభాగము ఈ 3ను 5 ధనస్సుల దూరమును కలియవలెను. ఒక్కొక్క గుర్రమునకు ముందు 3 యోధులుండును. ఒక రథమునకు గాని ఏనుగునకు గాని 15 మంది యోధులు 5 గుర్రములు ఉండవలెను. అందరూ పాదరక్షకులను గుర్రములను రథములను ఏనుగులను నియమించవలెను. ఉరోభాగమును 3 రథములు గల 3 పంక్తులకు ఒక్కొక్క కక్షమందు అదే పర్యాయములు గల రథ పంక్తిని అమర్చవలెను. ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క రథానికి ముందు 45 రథములు 225 గుర్రములు ముందు భాగమున 675 పదాతి యోధులు అందరూ పాదరక్షకులు ఉండదు. ఇది సమవ్యూహము. దీనికి ఒక్కొక్క పర్యాయము 2 రథ పంక్తుల చొప్పున 21 రథ పంక్తుల వరకు వృద్ధి చేయవచ్చును. ఇట్లు ఈ బేసి సంఖ్యలు సమవ్యూహములోని 10 ప్రకృతులు అగుచున్నాయి. పక్షములోను కక్షములోను ఉరోభాగమందును పంక్తుల సంఖ్యను సమములు కాని ఎడల విషమయ వ్యూహ ఏర్పరచబడుతున్నది. ఇది కూడా ఒక్కటి పర్యాయము 2 రథ పంక్తుల చొప్పున 21 రథ పంక్తుల వరకు వృద్ధి కావచ్చును. ఇట్లు ఈ బేసి సంఖ్యలు విష వ్యూహములను 10 ప్రకృతులగుతున్నవి. ఇట్లు వ్యూహమును నిర్మించిన తర్వాత శేషించిన సైన్యమును ఆవాపము చేయవలెను. రథములలో 3/2 వంతును పార్శ్వములందును మిగిలిన వారిని ఉరోభాగమందును నిలుపవలెను. ఇట్లు రథములలో 3/2 ఒక భాగమును తక్కువగా ఆవాపము. దీని నుండి గుర్రములను ఏనుగులయు ఆవాపలము గురించి తెలుసుకున్నాను. సమర్థము లేక గుర్రములు రథములు ఏనుగులు సులభముగా యుద్ధం చేయదగినట్లుగా ఆవాపము జరగవలెను. సేనా బాహుల్యము ఆవాపము. పదాతుల బాహుల్యము ప్రత్యావాహము. ఏకాంగ బాహుల్యము అనావాపము. దూష్యుల బాహుల్యము అత్యావాహపము. శత్రు సైన్యములోని ఆవాప ప్రత్యావాహముల కంటే స్వసైన్యము బలము అనుసరించి 4 రెట్లు మొదలు 8 రెట్ల వరకు ఆవాపము చేయవచ్చును. రథ వ్యూహ వివరణము నుండి హస్తి వ్యూహ వివరణము తెలుసుకొనవలెను. లేదా సైన్యాంతములందు ఏనుగులు పార్శ్వములందు గుర్రములు ఉరోభాగము రథములు అమర్చి హస్తిర ద్వాస్వములతో కూడిన మిశ్రమ వ్యూహము నేర్పరచవచ్చును. ఉరోభాగము ఏనుగులు కక్షములందు రథములు పక్షములందు గుర్రములు. ఇది మధ్యం భేదీయగా వ్యూహము. దీనికి విరుద్ధమైనది అంతర్భేదీయగు వ్యూహము. ఉరోభాగమున యుద్ధము చేయు ఏనుగులు, వెనుక భాగమున వాహకములకు ఏనుగులు, కొనలందు వ్యాలములుగా ఏనుగులు. ఇట్టిది శుద్ధముకు హస్తి వ్యూహము. ఉరోభాగమును వర్మములతో
కప్పబడిన గుర్రములు పక్షములతో వరములైన గుర్రములు ఇట్టిది శుద్ధమగు అశ్వవ్యూహము. ముందు భాగమున ఆవరణములో ధరించిన